నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆడి మాస మహోత్సవాన్ని పురస్కరించుకొని ఓంశక్తి అమ్మవారికి 1008 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఓంశక్తి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు సరితా శంకర్ బాబు వెల్లడి. అధికారం లేకపోయినా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తూ వైకాపా ప్రభుత్వం దళితులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. టీడీపీ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ. వార్తల్లోని వివరాలు. స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని చిన్న కలికిరి మండలం బోడికొండ గ్రామంలో ఆదివారం మరియు అగ్నిగుండాలతో అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఓంశక్తి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు సరితా శంకర్ బాబు తెలిపారు. అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం 1008 కలశాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని అమ్మవారికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీ 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 అడగలూరు స్వామివారి ఆశీస్సులతో ఆడి నెలలో పురస్కరించుకొని ఓంశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజ నైవేద్యాలు సమర్పించడం జరుగుతోందని, ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అగ్నిగుండాలు అంబలి నైవేద్యం ఏర్పాటు చేసి ఓంశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఉదయం 4 గంటలకు అమ్మవారికి ద్రౌపది ఆలయం నందు వేద మంత్రాలు నడుమ అంబలి, పాలకుండలు మరియు అగ్నిగుండాలకు సంబంధించిన పూజలు నిర్వహించామని, దీనితో పాటుగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చెక్కభజన బృందం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే 2 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అమ్మవారి అగ్నిగుండాల ఊరేగింపుతో పాటు అమ్మవారి శిరస్సు శూలం గుచ్చుకొని ఓంశక్తి భక్తుల ప్రత్యేక విన్యాసాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. స్వామివారిని భక్తులు దర్శించుకోవడంలో భాగంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి నైవేద్యాలు సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకున్నారని, ప్రతి ఏడాది భక్తుల సౌకర్యార్థం ఓ శక్తి అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు, ధూప దీప నైవేద్య కార్యక్రమాల సమర్పణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేలుమర్వత్తూరు ఆది పరాశక్తి సిద్ధుల పీఠం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ముగం రెడ్డి, సెక్రటరీ గిరిజ, నాయకులు బాలనాగయ్య, రాజా, వెంకటేష్, వినాయకం, రఘువరన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం మేల్మరుతు రాది పరాశక్తి సిద్ధుల పీఠం అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో అలాగే అడిగిలారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ రోజు చిత్తూరు జిల్లా చిన్న కలికిరి గ్రామంలో ఆడిపురం నెల సందర్భంగా గంజికొండలు అగ్గి చెట్టులు సాయంత్రంగా ఈవినింగ్ ప్రోగ్రాము శూలాలు గుచ్చుకొని అగ్గి కూడా తొక్కుతారండి ఈ విలేజ్ లో. అలాగే చిత్తూరు జిల్లాలో ఉండే ఈ 200 విలేజ్ల్లోనూ 200 ఓంశక్తి దేవాలయాల్లో కూడా ఈ ఆడి నెలలో చాలా ప్రత్యేకంగా అమ్మవారికి గంజిగుండలు అందరూ కూడా అమ్మవారికి ఎత్తారు. చాలా అద్భుతంగా చేస్తారు. అన్ని విలేజ్ల్లో కూడా అమ్మవారికి చేస్తారు ఈ ఆడి నెల సందర్భంగా. అలాగే అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం శక్తి పరాశక్తి. ఈ పోయినసారి కంటే ఈసారి 1008 కొండలు గంజి కొండలు 108 అగ్గి సెట్టులు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం అలాగే చాలా ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఈ విలేజ్ లో చాలా అత్యద్భుతంగా చేస్తున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని ఓం శక్తి పరాశక్తి. అధికారం లేకపోయినా రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన కొనసాగిస్తూ కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దండుకుంటోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లంగి వెంకటరమణ ఆరోపించారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం కోల్పోయి 11 సీట్లతో పరిమితమైన వైకాపా ప్రభుత్వ రాక్షస పాలన ఇప్పటి వరకు విడనాడలేదని, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఎస్సీ ఎస్టీలపై దాడులు నిర్వహించడమే అని వెల్లడించారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన అనుచరులతో చేస్తున్న అవినీతి అరాచకాలు బట్టబయలు అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. అత్యంత నిరుపేదగా ఒక పానీపూరి బండి నిర్వహించిన కరుణాకర్ రెడ్డి నేడు 1000 కోట్లకు ఎలా అధిపతి అయ్యారో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. దళితులను పావులుగా చేసుకుని అక్రమ గంజాయి రవాణాతో పాటు కార్యకలాపాలకు మాత్రమే వినియోగించుకున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని సూటిగా ప్రశ్నించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే తరహాలోనే దళితులను వాడుకొని అందలమెక్కారని, అదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తన అధికారంలో ఉన్న సమయంలో వ్యవస్థలను పక్కద్రోవ పట్టించడంతో పాటు దళితులను పావులుగా చేసుకుని అసాధ్య కార్యక్రమాలు చేపట్టారన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని హితవు పలికారు. దళితులను అవమానపరిచిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పిన తన వక్రబుద్ధి మారలేదని, రానున్న రోజుల్లో వైకాపా పార్టీ పూర్తిగా భూస్థాపితం అయ్యే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు మేషక్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, కార్పొరేటర్ అశోక్ కుమార్, అధిక సంఖ్యలో ఎస్సీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక దళితులను పావుగా వాడుకుని ఈ దళితుల మీద దాడులు చేస్తున్నారు. అవసరం అనుకుంటే చంపేస్తా ఉన్నారు, అనవసరం అనుకుంటే కేసులు పెడుతున్నారు, ఇంకా అవసరం లేదంటే కొడుతూ ఉన్నారు, చితుకు బాధ చేస్తున్నారు. ఆ కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు తన బిడ్డలు అంగవైకల్యం కలిగి దేనికి పనికి లేకుండా పోతున్నారు. ఈ కుటుంబాలన్నీ అణగారిక వర్గాలు పేద వర్గానికి ఇంకా దిగజారుతూ ఉన్నారు. ఏ పేదవాన్ని మీరు ధనికుని చేశారండి? మీ 5 సంవత్సరాల పీరియడ్ లో ఏ పేదవానికి మీరు 5,000 రూపాయలు లోన్ ఇచ్చినారు? లేదు. 1 లక్ష రూపాయలు మీరు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినారు. 1 లక్ష రూపాయలు పని చేసుకున్నారు. చెప్పండి, ఏమీ లేదే. ఒక కార్పొరేషన్లు పెట్టావు, ఏ కార్పొరేషన్లో 1 పైసా లేదు. దానికంతా యజమానులంతా కంట్రోలింగ్, అండర్ కంట్రోల్, స్విచ్ కంట్రోల్ ఉంటుంది ఒక ఇంటికి. ఈ జిల్లాకు ఒక కంట్రోల్ బోర్డు పెట్టినాడు, ఆయనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ జిల్లాకు రాజకీయ కంట్రోల్ బోర్డు ఏదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర తొత్తులు ఆయన కాళ్ళు మొక్కేవానికి ఏడొక ఆయన మొక్కుతా ఉన్నాడు. గంగాధర నెల్లూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నారాయణస్వామి. ఆయన వచ్చి కాళ్ళు జరగరా అన్నాడు. ఏమని? నారాయణస్వామి. ఆ విధంగా ఏమన్నా ఈ మా పార్టీలో ఉందండి? ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు రే అని తిన్నారా ఎక్కడైనా? ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తాడు, నాయన అంటాడు, బాబు అంటా ఉన్నాడు. మీరు నేర చరిత్ర కలిగిన మీ పార్టీ, మీరు విచ్చలవిడిగా దేవుళ్ళు గుళ్ళు కొట్టేస్తున్నారు,
స్కూళ్ళు, ప్రభుత్వ ఆస్తులు కుదువబెట్టేస్తున్నారు. బ్యాంకుల్లో బస్టాండ్లు పెడతా ఉన్నారు, కలెక్టర్ ఆఫీసులు పెడతా ఉన్నారు, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు పెడతా ఉన్నారు, మండల రెవెన్యూ కార్యాలయాలు పెడతా ఉన్నారు. టోటల్గా మొత్తం బస్టాండ్ అంతా కుదువబెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు ఎన్నికైన 1 సంవత్సరం అవుతోంది, ఏమన్నా కుదువబెట్టినాడనే పేరు ఎక్కడైనా ఉందండి? ఎక్కడా లేదే. నేర ప్రవృత్తి బతుకు మీ ఎమ్మెల్యేలను తక్షణమే ఈ కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయండి. లేదే, చేయలేదే, మీరు చేయరు. ఇప్పుడు ఇంతమందిని చేసినారు, ఒకరు కూడా చేయాల. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు, కేవలం ఒక కిరణ్ కుమార్, చేబోలు కిరణ్ని ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడినాడని అతను, అది కూడా వాళ్ళ తమ్ముని భార్యని ఏదో మాట్లాడినాడని అతన్నే పట్టించి కొట్టి క్రిమినల్ కేసు పెట్టి లోపల పెట్టినారు. మీరు మాట్లాడినారు. నోర్లు అండేవే మైక్ మాదిరి ఉండింది మన జబర్దస్తి. వాడు అంబటి రాంబాబు, చూడు పిన్నమ్మ, పాడు పిల్లోడు, వాడొకడు, గడ్డమోడు, వీళ్ళందరూ ఉన్నారు. ఆహా, వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉన్నారు. వాళ్ళతోనే నువ్వు పతనం అయిపోయినావు. నీ కుటుంబంతోనే నువ్వు పతనం అయిపోతున్నావు. ఎందుకంటే నువ్వు పోషించేది, పెంచేది ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళను. నువ్వే నేర ప్రవృత్తి. ఇటువంటి నేర ప్రవృత్తిని తక్షణమే ఈ కరుణాకర్ రెడ్డిని, ఈ పార్టీని సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నీ వెనకంటి కరుణాకర్ రెడ్డి వెనకంటి ఉన్నారు చెంచాగాళ్ళు. ఈ రోజు అక్రమార్జన సంపాదించినారు. ఒక ఇతను ఎవరు ముద్రనారాయణని, అతనేం చేశాడు? జీబులు నలుపుకుంటా తిరుమల అనుకుంటా అరుచుకుంటా ఉన్నాడు. అతన్ని ఈరోజు దీన్ని చేసేసాడు, కార్పొరేషన్ ఉపాధ్యక్షుడిగా చేసేసాడు, డిప్యూటీ మేయర్ చేశాడు. ఇంకొక అతను ఎస్కే బాబు, అతను కూడా వెనకంటే గుండాలు పోషిస్తూ వాళ్ళకి మందు బాటలు తెస్తూ ఉన్నాడు. అతన్ని ఒక డిప్యూటీ కార్పొరేటర్గా చేశారు. గోండ ఈ రోజు ఎంఏ ఎంపీలు చేసిన వాళ్ళు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారండి తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ప్రతి పోస్ట్ ఇచ్చేదానికి మీకేం కావాలి? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేయడమే లక్ష్యంగా సారథ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈ నెల 11, 12, 13వ తేదీలలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని, బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని జగదీశ్వర్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా నూతన రాష్ట్ర అధ్యక్షులు సోమవారం నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. బీజేపీ జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా మొదటగా ర్యాలీ ఉంటుంది. ర్యాలీ తర్వాత కార్యకర్తలతోటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు అనగా 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం మన కట్టమంచి వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై గాంధీ విగ్రహం దగ్గర ర్యాలీ మనకు సమాప్తం అవుతుంది. అటు తర్వాత ఎన్పీసీ పెవిలియన్ కళ్యాణమండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గత 11 సంవత్సరాలుగా అందిస్తున్నదో వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, తద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిని పార్టీ బలోపేతానికి కార్యోన్ముఖులు చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర పార్టీ ఏదైతే 11, 12, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేయమని చెప్పి ఆగస్టు 15 సందర్భంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా మేము కూడా రేపు రాష్ట్ర అధ్యక్షుల వారు చేసే ర్యాలీలో పార్టీ పతాకాల బదులు త్రివర్ణ పతాకాలతో తిరంగా ర్యాలీ జరుగుతుంది. తిరంగా ర్యాలీ సమాప్తమైన తర్వాత జిల్లా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తిరంగా ర్యాలీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, విద్యార్థులు, ప్రజలు, పట్టణ పుర ప్రముఖులు కూడా విస్తృతంగా పాల్గొని దేశం పట్ల మన యొక్క భక్తిని, అదేవిధంగా మన సైన్యానికి సంఘీభావాన్ని, స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. జై హింద్, జై భారత్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఆదివారం జిల్లా రెవెన్యూ భవన్ లో జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారిగా నరసింహకుమార్, సహాయ ఎన్నికల అధికారిగా బాబ్జీలను నిర్వహించింది.
ఈ మేరకు ఆదివారం సభ్యుల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో ఏకగ్రీవంగా నిర్వహించిన అనంతరం అధ్యక్షుడిగా మారూఫ్ హుసేన్, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు అసోసియేట్ ప్రెసిడెంట్ గా మురళీమోహన్, ఉపాధ్యక్షులుగా అశోక్ కుమార్, శోభ, పన్నీర్ సెల్వం, సంయుక్త కార్యదర్శిగా రిషివర్మ, ప్రసాద్, అస్రఫ్ ఆలీషా, కోశాధికారిగా హేమాద్రి రాజు, క్రీడా కార్యదర్శిగా సూర్యప్రకాష్ నాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్ కుమార్, అశ్విన్, కిరణ్ కుమార్, ఫణి కుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హుసేన్, సుధాకర్లు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధి, ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని వివరించారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. In the name of God, that I shall be abide by the Constitution of the Association and sincerely devote my services for the welfare of the Association, and I will not undertake or participate in the activities against the association. I request each and everyone to listen. Sri M. C.S.M. Hussain, Deputy Tahsildar, DSO, Chittoor is elected as the President. Sri I. Murali Mohan, Tahsildar, BAO, RTO Office, Chittoor is elected as Associate President. Sri C. Ashok Kumar, Deputy Tahsildar, Balasamudram is elected as Vice President 1. Srimati D. Shobha Rao, Deputy Tahsildar, Office of District Collector, Chittoor is elected as Vice President 2. Sri D. Pannir Selvam Garu, Deputy Tahsildar, Office of DSO, Chittoor is elected as Vice President 3. Sri N. Sudhakar, Deputy Tahsildar, Office of Tahsildar, Tavanampalli is elected as General Secretary of the body. Sri T. Rajesh Verma, Deputy Tahsildar, Office of Tahsildar, Balasamudram is elected as Joint Secretary 1. Sri A. Prasad, Office Subordinate, Office of Tahsildar, Tavanampalli is elected as Joint Secretary 2. Sri S. Ashok Alisha, Deputy Tahsildar, Office of RTO Nagari is elected as Joint Secretary 3. Sri C. Hemantri Raju, Deputy Tahsildar, Collectorate Chittoor is elected as Treasurer. Sri D. Suryaprakash Naik, Deputy Tahsildar, Office of Tahsildar, Kuppam is elected as Sports and Cultural Secretary of Chittoor District. Sri B. R. Chandrasekhar, Deputy Tahsildar, Office of Tahsildar, Edamari is elected as Organizing Secretary. Sri J. Ravi Kumar, Deputy Tahsildar, Office of Tahsildar, Rupichalla is elected as Executive Member 1. Sri D. Kiran Kumar, Deputy Tahsildar, Office of Tahsildar, Gudupalli is elected as Executive Member 2. Sri Pani Kumar, MRI, Office of Tahsildar, Kungunur is elected as Executive Member 3. ఎలక్షన్ ఆఫీసర్గా మమ్మల్ని స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి అవర్ లీడర్ బొప్పరాజు వెంకటేశ్వర గారు, అలాగే సెక్రటరీ జరిగింది, అన్నమయ్య జిల్లా ఏపీఆర్ఎస్ ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ. సో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. యాజ్ పర్ షెడ్యూల్ మనం ముందే నోటిఫికేషన్ ఇస్తున్నాం, అన్ని కాన్స్టిట్యూన్స్ ప్లేసెస్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ మనం నామినేషన్స్ తీసుకున్న ప్రాసెస్ జరిగింది. We have received only single set of nominations. I appreciate each and every individual in Chittoor district. ఎందుకంటే మన రెవెన్యూ ఎంప్లాయీస్ ఐక్యతని సింగిల్ సెట్ ఆఫ్ నామినేషన్ ఫైల్ అవ్వడం తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాకు చాలా ఈజీ అయింది పని. అలాగే సింగిల్ సెట్ ఆఫ్ నామినేషన్స్ ద్వారా వచ్చిన లిస్ట్ ఆఫ్ నామినేషన్ పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా విడ్రాయల్స్ లేవు. సో కాబట్టి ఫైనల్ సెట్ ఆఫ్ నామినేషన్స్ ఏవైతే వచ్చాయో as a single set filed, we are declaring this single set of nominations unanimously in respect of Chittoor district. Every person who attended here and as well as who cooperated for conducting these elections in a smooth manner in respect of Chittoor district, we are very happy as an election officer. And beyond that, as an election officer, I respect each and every employee in Chittoor district who has cooperated today for completion of the elections in a smooth manner by giving a single set of nominations and heartfully expressing that you are all equal and one in respect of Chittoor. Thank you very much.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.